ఉపాధ్యాయులపై దాడులను ఖండిస్తూ మందమర్రిలో కొవ్వొత్తుల ర్యాలీ. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మందమర్రి మండల టీఆర్ఎస్ ఎంఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కొండపల్లిలో ఈ నెల 11న నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటనను సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయులపై విద్యార్థులు దాడులకు పాల్పడడం అత్యంత బాధాకరమైన ఆందోళనకరమైన పరిణామమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూపారెడ్డి హత్య ఘటనకు నిరసనగా ఈ రోజు పాఠశాలల బంద్కు టీఆర్ఎస్ ఎంఏ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయుల రక్షణ కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన అంటే ఈ 11 తారీఖు 8వ నెల జరిగినటువంటి రెడ్డి రూపారెడ్డి మర్డర్ నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి ఆమె హత్య ఉదంతము యావత్ దేశాన్ని కుదిపేసినటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగడానికి ముఖ్యమైనటువంటి కారకులు ఒక్కరాని కాదు. దీని ప్రభుత్వాలు అయితేనేమి, పిల్లల తల్లిదండ్రులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, ఇది అందరూ కూడా దీనికి బాధ్యత వహించి ఇక ఇట్లాంటివి జరగకుండా చూసేటువంటి బాధ్యతను ప్రభుత్వము, ఉపాధ్యాయులు మరియు సమాజంలో ఉన్న పెద్దమంతులు మేధావులు అందరూ కూడా ఆలోచించి దీనికి ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ఈ దేశం ఈరోజు మన తెలంగాణ దేశంలోనే 9వ రాష్ట్రంగా డ్రగ్స్ ఉపయోగించే దాంట్లో 9వ రాష్ట్రంగా ఉంది. అంటే ఇది చాప కింద నీరులాగా ఎవరికి వాళ్ళు ఏం కాదులే అనుకుంటున్నారు, కానీ అది చాప కింద నీరులాగా రాష్ట్రం అంతా వ్యాపించిపోయి మరో పంజాబ్ మరో దానిలాగా అయిపోయి డ్రగ్స్తో నిండిపోయి ఉన్నది. ఈరోజు మానవత్వం మర్చిపోయి అమ్మ అక్క వాయి వరుసలు చెల్లె నాన్న ఇవన్నీ లేకుండా విద్యార్థులు చివరికి విద్యార్థులు విద్య నేర్పించిన గురులను చంపే పోషణకు వచ్చింది. ఇది ఇంతకన్నా ఇంకా ఏది ఉండదు. ఇదే ఇంతకంటే దరిద్రమైనటువంటి ఇంతకంటే ద్రోహమైనటువంటిది ఇంకా ఏది ఉండదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజునటువంటి విచ్చలవిడిగా తల్లిదండ్రులు పిల్లలకి చిన్న పిల్లలకి సెల్లు యూట్యూబ్లు ఇవన్నీ చూసి ఒక ప్రణాళికాబద్ధంగా చంపారు. అంటే విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చంపడానికి దాని వెనకాల ఎవరు కూడా కారణం కాదు. కేవలం టీవీలు, ముఖ్యంగా సెల్లు, తర్వాత యూట్యూబ్లే. ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని కొన్ని ఏవైతే సెల్లు ద్వారా వస్తున్నటువంటి యాప్లను అట్లాంటి వాటి మీద కంట్రోల్ పెట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమైతున్నాయో ఈ డ్రగ్స్ నిరోధక చేసేటువంటి చర్యలు ఇప్పుడు మీరు తీసుకున్న చర్యలు ఇంకా సరిపోవు. వీటిని ఇంకా ఎక్కువ దీన్ని నిర్మూలి